వరంగల్ జిల్లా నర్సంపేటలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మదనపూట రోడ్లోని సర్వే నంబర్ 111 భూమిపై వివాదం నెలకొంది. ఈ క్రమంలోనే ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. రెండు వర్గాలు పరస్పరం రాళ్ల దాడికి దిగాయి. ఘటనలో బాలకృష్ణ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. రంగంలోకి దిగిన పోలీసులు లాఠీ చార్జ్ చేసి చెదరగొడుతున్నారు. రైట్, దీని మీద మరింత సమాచారం మాకు అందించడానికి మా కరెస్పాండెంట్ తిరుపతి ఉన్నారు. తిరుపతి, చెప్పండి, ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అసలు ఈ భూమికి సంబంధించినటువంటి ఎందుకు గొడవ జరిగింది, అక్కడ పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతం పరిస్థితి అదులోకి వచ్చింది. సాయిరాం, వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని మాదన్నపేట రోడ్లో గల సర్వే నెంబర్ 111 లో ఈ భూ వివాదం కొనసాగుతుంది. గత 6 సంవత్సరాలుగా ఈ భూ వివాదం కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. అయితే 2019లో మాజీ ఆ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ కు చెందినటువంటి భూమిని బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నేత రామస్వామి నాయక్ అతని స్నేహితులతో కలిసి 4 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. అప్పుడు ఎకరానికి 50 లక్షల చొప్పున వాళ్ళు నిర్ణయించుకొని 3 ఎకరాలకు 1,50,00,000 రూపాయలను రామస్వామి భూ యజమానులకు చెల్లిస్తాడు. ఆ తర్వాత అసైన్డ్ భూమి కావడంతో కోర్టు వివాదంలో ఉంది. భూమి రిజిస్ట్రేషన్ కాకపోవడంతో మిగతా డబ్బులు చెల్లించడానికి రామస్వామి ముందుకు రాకపోవడంతో అప్పటి నుంచి ఈ భూ వివాదం అలానే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఆ భూమిని కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి రామానంద్ అతని స్నేహితులు కలిసి 2024లో భూమిని కొనుగోలు చేశారు. అయితే అప్పటి నుండి ఈ భూమి మధ్య ఇటు రామస్వామి నాయక్ సంబంధించి మళ్ళీ రామానంద్ సంబంధించిన స్నేహితుల మధ్య అయితే భూ వివాదం కొనసాగుతూ గతంలో కూడా గొడవలు జరిగినటువంటి పరిస్థితులు తలెత్తినట్టు స్థానికులు చెప్తున్నారు. ఈ రోజు ఈ రామానంద్ సంబంధించినటువంటి స్నేహితులు రామానంద్ అంతా వచ్చి ఇక్కడ ఈ భూమిలో పనులు చేసినటువంటి నేపథ్యంలో రామస్వామి నాయక్ సంబంధించి వారంతా అడ్డుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అడ్డుకున్నటువంటి నేపథ్యంలో రాళ్లతోని ఇరు వర్గాలు దాడి చేసుకున్నారు. ఇందులో ముగ్గురికి తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు 2 వర్గాలను చెదరగొట్టి సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా వారు 2 వర్గాలు వినకపోవడంతో పోలీసులు లాఠీ చార్జ్ చేసి కొంత అదుపులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు ఇరు వర్గాలకు సంబంధించి కూడా ఇరువురు ఫిర్యాదు చేసుకున్నారు. ఇప్పుడు 2 వర్గాలు కూడా నర్సంపేట పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ భూ వివాదంలో సంబంధించి రాళ్ల దాడులు జరిగేటువంటి క్రమంలో పోలీసులు అదుపు చేసినటువంటి నేపథ్యంలోనే నర్సంపేట టౌన్ సిఐ రమణమూర్తి, ఎస్ఐ రవికుమార్ కు ఇనుప రాడు తాకి ఎస్ఐ రవికుమార్ కూడా స్వల్ప గాయాలైనట్టు తెలుస్తుంది. ఇటు సిఐ కూడా తలకు రాయి తాకి గాయాలైనట్టు కూడా తెలుస్తుంది. ఈ భూ వివాదం కాస్త బీఆర్ఎస్ పార్టీ నాయకుడు వర్సెస్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా మారిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. 2019లో రామస్వామి నాయక్ కొనుగోలు చేశారు. అప్పటి నుంచి ఈ భూ వివాదం కొనసాగుతుంది. ఇటీవల 2024లో రామానంద్ కొనుగోలు చేసినప్పటి నుంచి కూడా ఇరు వర్గాలకు పెద్ద ఎత్తున గొడవ జరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి చూడాలి పోలీసులు ఈ 2 వర్గాలకు సంబంధించి ఎంతమందిపై కేసులు నమోదు చేశారు, ఎటువంటి చర్యలు తీసుకుంటారు. ఇప్పటికే భూమికి సంబంధించిన ఇష్యూ కోర్టులో ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఇట్లా గొడవలు చేస్తున్నారు, కోర్టులో ఉన్నప్పుడు కూడా ఎందుకు వస్తున్నారు, నేను కొనుగోలు చేశాను 1,50,00,000 రూపాయలను భూ యజమానికి ఇచ్చానంటూ కూడా మొదట కొనుగోలు చేసినటువంటి రామస్వామి నాయక్ ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. రామానంద్ ఏమో 2024లో నేనే భూమి కొనుగోలు చేశాను, రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్ నాకే ఇచ్చాడంటూ కూడా వీళ్ళు చెప్తున్న పరిస్థితి. ఇలా 2 వర్గాలకు సంబంధించినటువంటి వారంతా కూడా ఈ రోజు ఘర్షణ పడి రాళ్లతో దాడి చేసుకోవడంతో అక్కడ తీవ్ర ఉద్రిత వాతావరణం చోటు చేసుకుంది. కొద్దిసేపటి క్రితం పోలీసులు వారందరినీ కూడా అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కి తరలించి కౌన్సిలింగ్ చేసి ఎవరైతే కొంత రాళ్ల దాడి కావచ్చు, ఎవరైతే ఉద్రిత వాతావరణానికి తలెత్తినటువంటి వ్యక్తులు ఉన్నారో వారిపై కేసులు నమోదు చేసినట్టు తెలుస్తా ఉంది. సాయిరాం. రైట్, థ్యాంక్ యూ తిరుపతి. బండి రమన్